ముందుగా క్లాత్‌ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి బార్డర్ ఏమైనా వచ్చిందా? ఒకవేళ బార్డర్ వస్తే ఎలా వచ్చింది? అంటే రెండు వైపులా కూడా ఒకేలాగా వచ్చిందా? లేదంటే ఒక వైపున ఒక బార్డరు, ఇంకొక వైపున ఇంకొక బార్డర్ ఇచ్చున్నారా అనేది చూసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి రెండు వైపులా కూడా బార్డర్ ఇచ్చున్నారు. కాకపోతే ఒక వైపున ఒకలా వచ్చింది. ఇంకొక వైపున ఇంకొకలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్‌ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఈ వీడియోలో వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ షేప్ బెల్ట్‌ని కట్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనకి ఇటువైపున అంచులు వచ్చున్నాయి కదా! ఈ అంచులు వచ్చిన వైపు వచ్చేసి స్కేల్ వెడల్పుతో ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్‌కి పట్టీ వేస్తాం కదా! పట్టీ కోసం అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపైనా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అనే గుర్తు కోసం ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైటు ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.25 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 3.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజ్ వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్‌లు కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా! ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనం ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనం ముందుగా బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! ఈ బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఒక 1/2 ఇంచి క్రాస్‌గా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు, అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు 2 కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. జస్ట్ ఒక 1/2 ఇంచి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచి క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. లైనింగ్‌ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్లాత్‌ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి బార్డర్ ఏమైనా వచ్చిందా? ఒకవేళ బార్డర్ వస్తే ఎలా వచ్చింది? అంటే రెండు వైపులా కూడా ఒకేలాగా వచ్చిందా? లేదంటే ఒక వైపున ఒక బార్డరు, ఇంకొక వైపున ఇంకొక బార్డర్ ఇచ్చున్నారా అనేది చూసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి రెండు వైపులా కూడా బార్డర్ ఇచ్చున్నారు. కాకపోతే ఒక వైపున ఒకలా వచ్చింది, ఇంకొక వైపున ఇంకొకలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు
మనకి ఎటువైపున బార్డర్ అయితే కావాలో అటువైపున 2 హ్యాండ్స్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే ఈ మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్‌ని క్రాస్ కటింగ్ చేసుకున్నామనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా క్రాస్‌గానే పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు లైనింగ్‌ని స్ట్రెయిట్ కటింగ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ మెయిన్ క్లాత్‌ని కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మనం లైనింగ్‌ని క్రాస్ కటింగే చేసుకున్నాం కాబట్టి ఈ మెయిన్ క్లాత్‌ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. చూడండి, ఈ లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్‌లో వచ్చేసి షేప్ బెల్ట్‌ని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! లైనింగ్ బ్లౌజ్‌ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.